హాయ్ అండి, వెల్కమ్ టు సుహాసిని వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే పాలక్ పన్నీర్. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, పాలకూర. మీద గిన్నె పెట్టుకుని అందులో నీళ్ళు వేసుకుని పాలకూర అందులో వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించకుండా లైట్గా ఉడికించుకోవాలి. ఇలా లైట్గా ఉడికించుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారాక దాంట్లో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద బాగా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా దూరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు బాగా వేగిదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాయి కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుందాం బాగా. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో పాలకూర వేసుకుని కొంచెం కలుపుకుని అందులోని గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఆ నీరు కొంచెం ఇంకే వరకు కొంచెం కలుపుకుంటూ దాన్ని ఉడకబెట్టుకుందాము. పాలకూర ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుందాము. పన్నీర్ వేసి కొంచెం మనం లైట్గానే కలపాలి. బాగా కలిపేసినట్టు కాకుండా పన్నీర్ ముక్కలు అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము వాటిని. అందులో కొన్ని వాటర్ వేసి ఉడకనిద్దాం బాగానే. పన్నీర్కి పాలక్ అంతా పట్టేటట్లుగా ఉడకనిద్దాము. క్యాలరీస్ ఎక్కువండి. 200 grams ఆఫ్ పాలక్లో మనకి 366 క్యాలరీస్ ఉంటాయి. అంతేకాకుండా అందులో చాలా హై కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పొటాషియం, సోడియం ఇవన్నీ దొరుకుతాయి. మనకి ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది పాలక్లో. సో ఇది మనకి హెల్తీ ఫుడ్ అన్నమాట. పన్నీర్ కూడా కసూరి మేతి వేసుకుందాము. పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది రోటీలో కానీ రైస్లో కానీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.